కల్లో ఉత్సాహపడతాడు. అది కళ అని తెలియగానే నిరుత్సాహపడతాడు. భయంకరమైన కళ్ళు వచ్చినప్పుడు ఎంతో భయపడతాడు. కళ అని తెలియగానే ఎంతో సంబరపడతాడు. మెలకువ రాగానే కళ అని తెలుస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఆ కళ లాంటిదే ఇప్పుడు నడుస్తున్న ఈ జీవితం కూడా, మీ జీవితం కూడా. గుర్తుపెట్టుకోండి. మీకు వివరించడానికి, అర్థం అవ్వడానికి ఎంత వివరంగా చెప్పడం జరిగింది. చెప్పుకుంటున్నాం ఇవన్నీ. కానీ కళ అన్నది, ఇదంతా నాటకం అన్నది మర్చిపోయి నిజమనుకున్నట్టుగానే మనం జీవిస్తున్నాం. ఇది ఇంకా మీకు అర్థం కావాలి అనే ఉద్దేశంతో ఇంతలా నేను చెప్పడం జరుగుతుంది. నిజమనుకుంటూ ఈ జీవితం అంతా తప్పులు చేస్తున్నారు, పాపాలు చేస్తున్నారు, అధర్మంగా వ్యవహరిస్తున్నారు, కర్మలు పెంచుకుంటున్నారు, జన్మలు పెంచుకుంటున్నారు. జన్మ జన్మల్లో కూడా ఎంతో దుఃఖపడుతున్నారు. అందుకోసమే ఇది నిజం అనుకుంటున్నారు నాయన. దీనికోసం ఎన్నో తప్పులు పాపాలు చేస్తున్నారు, మోసాలు చేసి సంపాదిస్తున్నారు, అధర్మంగా సంపాదిస్తున్నారు, కుటుంబాన్ని పోషించుకోవడం కోసం, దానికోసం. కానీ ఇదంతా కళ, గుర్తుపెట్టుకోండి. దానికోసం మీరు ఈ తప్పులు పాపాలు చేసినట్లయితే, అధర్మంగా వ్యవహరించినట్లయితే అవన్నీ మీకు చుట్టుకుంటాయి. ఆత్మైన మీకు చుట్టుకుంటాయి. అవి ఆత్మ ఎదుగుదలకు ఉపయోగపడవు. ఆత్మ పురోగతి కలగదు. ఆత్మ తిరోగతి కలుగుతుంది. ఆత్మ ఉన్నతి కలగదు, అధోగతి కలుగుతుంది. గుర్తుపెట్టుకోండి, మర్చిపోకండి. జరుగుతున్న జీవితం అంతా ఒక నాటకం లాంటి